హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్డీస్ విత్ రాఖీ. ఈ రోజైతే యూనిక్గా ఈ బెండకాయ పకోడీ చేసుకుందాం పదండి. అస్సలు అనుకోలేదు ఇలా అవుతుందని, బాల్ మాత్రం పగిలిపోయింది. ఇందు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయి. టేస్ట్ అయితే బాగుంది. నువ్వు చేసినావా? నేనే చేసిన. నీకంత సీన్ లేదు. అట్లనే అంటావు కానీ ఇదిగో పెద్ద మన టేస్ట్ ఎట్లుందో నువ్వు చెప్పు. బాగుంది. మనకైతే పకోడీకి ఇంత పెద్ద బెండకాయలు అవసరం లేదు, మీడియం బెండకాయలు అయితే పకోడీ మంచిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో పెద్దవన్నీ పక్కకు పెట్టేసి చిన్న చిన్న బెండకాయలు తీసుకుందాం. ఇప్పుడు ఈ చిన్న చిన్న బెండకాయల్ని నీట్గా వాష్ చేసుకుందాం పదండి. బెండకాయల్ని మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న బెండకాయల్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ బెండకాయల్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా అంటే సీడ్స్ అన్ని బయటకు వచ్చేస్తే కట్ చేసుకున్న బెండకాయలన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బ్యాటర్ రెడీ చేసుకుందాం పదండి. మైదా పిండి వేసుకోండి, కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం వేసుకోండి, కారం, సాల్ట్, ధనియా పౌడర్, బ్లాక్ పెప్పర్ వేసుకోండి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా వాటర్ వేసుకొని బ్యాటర్ని మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని బ్యాటర్ ఈ కండిషన్లో ఉండాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసుకుందాం పదండి. ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయినట్టుంది, పదండి పకోడీ చేద్దాం.
ఫ్రై అయిపోయిన పకోడీ వేరే ప్లేట్లోకి తీసుకుందాం పదండి. ఇంకా సాస్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఎలా ఉందో తిన్నాక చెప్తా. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి ఈవినింగ్ టైంలో ఈ స్నాక్ ట్రై చేయండి, డెఫినెట్గా మర్చిపోరు, అంత టేస్టీగా ఉంది. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకటితో ఈ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ మంచి మంచి ఫుడ్ వీడియోస్తో కలుద్దాం. బాయ్ బాయ్.